ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ దిగివస్తోంది. సింధు జలాలపై పాకిస్తాన్ కాళ్ల బేరానికి సిద్ధమైంది. అయ్యా నీళ్లు విడుదల చేయండి అంటూ పాక్ భారతదేశాన్ని వేడుకుంటూ లేఖ రాసింది. మరోవైపు భారత్ పై చైనా, బంగ్లాదేశ్, టర్కీ విషం చిమ్ముతూనే ఉన్నాయి. ఆపరేషన్ సింధూర్తో దెబ్బతిన్న పాకిస్తాన్ నెమ్మదిగా ఒక్కో మెట్టు దిగొస్తోంది. సింధు జలాల ఒప్పందం నిలిపివేత వల్ల జరిగే నష్టం ఏంటో పాకిస్తాన్ కు తెలిసొచ్చింది. మొన్నటి వరకు సింధు జలాలపై అడ్డదిడ్డంగా మాట్లాడిన పాకిస్తాన్ ఇప్పుడు కాళ్లబేరానికి వచ్చింది. నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలంటూ భారత ప్రభుత్వానికి లేఖ రాసింది. సింధు జలాలు నిలిపివేతతో పాక్లో తీవ్ర దుర్భిక్షం నెలకొందంటూ భారత జలశక్తి మంత్రిత్వ శాఖకు పాక్ జలవనరుల శాఖ లేఖ రాసినట్లు సమాచారం. ఈ విషయంలో చర్చించేందుకు పాక్ సిద్ధంగా ఉందని పేర్కొంది. అయితే రక్తం, నీరు రెండూ కలిసి ప్రవహించలేవని, సింధు జలాల విషయంలో వెనక్కి తగ్గేది లేదని ప్రధాని మోదీ ఇప్పటికే స్పష్టం చేశారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారతదేశంపై టర్కీ విషం కక్కిన విషయం తెలిసిందే. పాకిస్తాన్ పీఓకేలో ఉగ్రస్థావరాలపై భారత్ మెరుపు దాడి చేసిన తర్వాత పాకిస్తాన్కు అండగా ఉంటామంటూ టర్కీ ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో భారత్పై దాడులు చేసేందుకు పాకిస్తాన్కు డ్రోన్లు అందించి సాయం చేసింది. తాజాగా మరో విస్తుగొలిపే విషయం వెలుగులోకి వచ్చింది. ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత్ చేపట్టిన దాడుల్లో 2 టర్కీ సైనికులు మృతి చెందినట్లు రక్షణ వర్గాలు చెబుతున్నాయి. భారతదేశానికి సరిహద్దుల్లో కూల్చేసిన పాక్ డ్రోన్లను నిపుణులు పరిశీలించగా అవన్నీ టర్కీకి చెందిన అసిస్గార్డ్ సోనగర్ డ్రోన్లుగా ధృవీకరించారు. ఇక టర్కీ అధ్యక్షుడు సైతం పాకిస్తాన్ తమకు నిజమైన మిత్రదేశమని వ్యాఖ్యానించడంతో టర్కీపై భారత్లో తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. అక్కడి వస్తువుల దిగుమతి నిలిపేయాలంటూ బాయ్కాట్ టర్కీ నినాదంతో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో టర్కీకి చెందిన టీఆర్టీ వరల్డ్ కు చెందిన ఎక్స్ అకౌంట్ పై భారత్ వేటు వేసింది. टर्की की सभी आइटमों का निषेध करता हूँ। मेरे को कोई आइटम उनकी रखने में कोई इंटरेस्ट नहीं है। जो हमारे देश के साथ नहीं है, हम उनके साथ नहीं है। टर्की की इकोनॉमी पे भी फर्क पड़ेगा जब इंडिया उसका निषेध करेगा। आज इंडिया 1 करोड़ 140 करोड़ लोगों की जनसंख्या का देश है।